ఆ స్థితిలో ఉండనెరుగుదును అంటాడు. సంపన్న స్థితి నాకు తెలుసు, దీనస్థితి నాకు తెలుసు అంటాడు. నేను అన్ని రంగాల్లో కూడా ఎరిగి ఉన్నవాడని అంటాడు. మనం ఏ స్థితిని బట్టి అయినా దేవుణ్ణి ఏం చేయగలగాలి? మనం కృతజ్ఞతలు చెప్పగలగాలి. ఫిలిప్పీ పత్రికలో మనకేం కనబడుతుందంటే తరచుగా సంతోషము అని పదాలు చాలా చోట్ల వాడాడు. ఎందుకు వాడాడు పౌలు గారు? చెరసాల్లో ఉండంటాడు, నేను సంతోషిస్తున్నాను అక్కడ, మీరు కూడా సంతోషించండి అన్నాడు. దేవునిలో సంతోషిస్తూ ఉన్నాను. దేవుణ్ణి బట్టి కదా చెరసాల్లో వేశారు. నేనేమి దొంగతనం చేసినందుకు వేయలేదు, నన్ను లేకపోతే హత్యలు చేసినందుకు వేయలేదు, స్వార్థ ప్రకటిస్తున్నందుకు తీసుకెళ్ళి క్రీస్తు నిమిత్తం నన్ను చెరసాల్లో వేశారు. అయినా నాకు సంతోషంగా ఉన్నాను నేను, మీరు కూడా సంతోషించండి అని అన్నాడు ఆయన. వాక్యం ఏమి సెలవిస్తున్నాడు? ఫిలిప్పీ పత్రికలో పలుమార్లు సంతోషము సంతోషము సంతోషమని పదాలు వాడాడు. ఎందుకు వాడాడు ఆ పదాలు? నిజంగా ఆయన వాస్తవానికి మన భౌతికంగా ఆలోచన చేస్తే జైల్లో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? సరసాల్లో ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? వాడికి ఆ కిటికీల్లోంచి ఇలా గిరపెడతాడు పొద్దుటి టిఫిన్ ఇలాగా, ఏయ్ ఇదిగారా తిన అని అంటాడు. ఎండిపోయిన ఇడ్లీ పట్టుకొచ్చి ఆ కిటికీ ఆ కన్నాల్లో వచ్చి ఆ గ్రిల్స్లోంచి గిరపెడతాడు, అయి తిన అని అంటాడు. చిప్పలో కొంచెం అన్నం పెట్టి ఆ కింద రై లేగా అని ఇలా అలా గిండుతూ ఉంటాడు. ఆడికి ఏమీ ఒక మర్యాద కూడా ఉండదు. అంత దారుణమైన పరిస్థితి. కానీ పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని బట్టి సంతోషిస్తున్నాను, తిండిని బట్టో సుఖాన్ని బట్టో కాదు, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి నన్ను సంతోషించగలుగుతా ఉన్నాను. తన నోట్లో ఏముందంటే కృతజ్ఞత వచనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృతజ్ఞతతో దేవుణ్ణి మహిమపరచగలుగుతా ఉన్నాడు, స్తుతించగలుగుతా ఉన్నాడు. మన నోటిలో రావాల్సిందేంటో తెలుసా? కృతజ్ఞత రావాలి. ఆ కృతజ్ఞత వచనం ఎప్పుడైతే వస్తుందో మనము దీవెనకరముగా ఎదగటానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరంతా ఎందుకు నిన్న దినాన్ని మీకు జ్ఞాపకం చేశాను. యోబు గారు ఏమంటా ఉన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకే మహిమ కలుగుగాక, స్తుతి కలుగునుగాక అని అంటాడు. కష్టకాలములో కూడా ఏం చెప్తా ఉన్నాడు ఆయన? నీకు స్తుతులు రావాలి. కృతజ్ఞత వచ్చిన తన నోట్లో ఉంది. దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర కృతజ్ఞత చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన నోటిలో బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరించవద్దు. కాబట్టి మరి ఏం వాడాలి? దేవుని పెట్టాడు కృతజ్ఞతే, కృతజ్ఞతే. అంతెందుకు ఇద్దరు వ్యక్తులు కలిస్తే చెప్పుకోవాల్సిన ఫస్ట్ ఏంటి తెలుసా? పల్లీకలించడం కాదు, ఫస్ట్ చెప్పాల్సిందేంటి? వందనాలు చెప్పుకోవాలి. పూర్వమైతే ఇంకా బాగా చెప్పుకునేవారు, ప్రభు స్తోత్రం అనేవారు. అంటే అర్థం ఏంటి? ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఎవరిని స్తుతిస్తున్నారు? నమస్కారం అయితే చిన్నోడు పెద్దోడికి, పెద్దోడు చిన్నోడికి స్థాయిని బట్టి హోదాను బట్టి పెడతారు. ఇది నమస్కారం కాదు. ఇదేంటిది? ఇద్దరు కలిసినప్పుడు ఫస్ట్ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా అది నేర్చుకోవాలి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, చిన్న పెద్ద కాదు వందనాలకి. అక్కడ అర్థం ఏమిటి? దేవుణ్ణి మనం స్తుతిస్తున్న. ప్రైజ్ ది లార్డ్ అంటే అర్థం ఏమిటి? దేవునికి మహిమ కలుగునుగా అని అర్థం. ప్రైజ్ ది లార్డ్ అనే పదానికి దేవునికి వందనాలు, దేవునికి మహిమ. కాబట్టి ఆ పదజాలాలు మన నోట్లోనికి ఇద్దరు వ్యక్తుల మధ్య రావాలి. అంతెందుకు పదజాలాన్ని చేయలేము. మనము వందనాలు చెప్పటానికి కూడా ఆ ఎదుటోడు నచ్చాలి, ఆ ఎదుటోడు స్థాయి చూడాలి, వాళ్ళు ఎవరో అప్పుడు చెప్తాం మనం. వాక్యం ఏం సెలవిస్తుంటే మన నోట్లో నిత్యము ఏముండాలి? కృతజ్ఞత వచనములు ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇవి పరిశుద్ధులకు ఏవి తగినవి, ఏవి తగనవి? బూతులు తగనవి, సరస్వక్తులు తగనవి, పోకురి మాటలు తగనవి. మరి ఏమైతే మనం చేయాల్సి ఉన్నాయో తెలుసా? కృతజ్ఞత వచనములు మన నోటిలోనికి రావాలి, అవి తగినవి. కృతజ్ఞతతో మనము దేవునిని మనము మహిమపరచవలసిన వారమై ఉన్నామని వాక్యంలో రాయబడతా ఉంది. మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంకా కాస్త ముందుకు వెళితే సమయం లేదు కనుక దశలోని పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. త్వరగా బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు, 3-4 వచనాలు. మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం. ఏదంట దేవుని చిత్తము? మీరు జారత్వమునకు దూరం. 3వ వచనంలో రాయబడిన మాట, మీరు